ఇరాన్ ప్రేమికుల యొక్క పోస్టులు చూస్తుంటే అసలు నిజంగా మనం మన దేశం మీదకి పొరపాటున గనక పాకిస్తాన్ ఇదేదో అప్పుడేదో ముస్లిం నాటో అన్నారు. వాళ్ళందరూ కలిపి ఒక్కటయ్యి గనక భారతదేశం మీద దండయాత్ర చేస్తే ఇజ్రాయెల్ భారతదేశం మీద, మన దేశంలో ఉన్నటువంటి ద్రోహులే వాళ్ళకి సహకరించి మనందరి పీకలు కోసేస్తారేమో. కాశ్మీర్‌లో 90లో జరిగినటువంటి తరహాలో, లేదా పాకిస్తాన్‌లో ఆనాడు జరిగిన నరమేధం తరహాలో, లేదా బంగ్లాదేశ్ విడిపోయే నాడు హిందువుల్ని ఊచకోత కోసినటువంటి తరహాలో భారతీయులందరిని ఏం చేస్తారో అర్థం కాకుండా ఉంది. ఎందుకంటే వాళ్ళు పెడుతున్న పోస్టులు ఇరాన్‌తో మనం సక్రమంగా వ్యవహరించలేదు. ఇరాన్ అనేది ఎప్పుడెప్పుడోనంట గతంలో ఆహ్, మనకి కష్టాల్లో ఉన్న టైంలో అది ఆయిల్ ఇచ్చింది. గల్ఫ్ యుద్ధం సమయంలో కూడా అంట. డబ్బులు ఇవ్వకుండా ఏమన్నా మనకు ఆయిల్ ఇస్తదా ఏంటది? ఇప్పుడు కూడా డబ్బులు ఇచ్చి తీసుకుంటున్నాం కదా ఇరాన్ నుండి. రష్యా నుంచి కూడా తీసుకుంటున్నాం కదా! అంటే ఏం కావాలి ఇప్పుడు మనం? అర్జెంట్‌గా అమెరికాతో గొడవలు పెట్టుకోవాలి. ఇజ్రాయెల్‌తో గొడవలు పెట్టుకోవాలి. వాళ్ళిద్దరితో గొడవలు పెట్టుకుంటే కాశ్మీర్ విషయంలోనో, లేకపోతే నూపూర్ శర్మ లాంటి విషయంలోనో, లేకపోతే ఇంకో విషయంలోనో భారత్‌కి వ్యతిరేకంగా మాట్లాడింది ఇరాను. భారత్‌కి వ్యతిరేకంగా మాట్లాడిన గల్ఫ్ దేశాలు కూడా. భారతదేశం కాశ్మీర్ విషయంలో ఇప్పటికి వాళ్ళు మనకు వ్యతిరేకంగానే ఉన్నారు. అదే సందర్భంలో ఇరాన్‌తో ఏమి మోడీ సర్కార్ శత్రుత్వం పెట్టుకోలేదే. బీజేపీ శత్రుత్వం పెట్టుకోలేదే. ఏ యాక్టివిటీ పరంగా చూస్తే ఇరాన్ అద్భుతమైన సక్సెస్ అవుతుందని మీరందరూ పోస్ట్ పెట్టినంత మాత్రాన అయిపోతుందా? ఇరాక్ అప్పుడు కూడా ఇట్లాగే పెట్టారు. ఏమైంది తర్వాత ఇరాక్? ఆఫ్ఘనిస్తాన్ అప్పుడు కూడా ఇట్లాగే పెట్టారు. ఏమైంది ఆఫ్ఘనిస్తాన్ ఏమన్నా నంబర్ 1 అయిందా? ఇరాక్ ఏమన్నా నంబర్ 1 అయిందా? వాడు చావ చితక్కొడితే మధ్యలో ఒక గుద్దు గుద్దగానే అబ్బా! మా వాడు కొట్టాడురా! ఏం కొట్టాడురా అని మాట్లాడినట్టుంది ఇక్కడ. అదే మనం పాకిస్తాన్‌ని చావ చితక్కొట్టినా పాకిస్తానే గెలిచిందని పోస్టులు పెడుతున్నారు. మీకు మత పిచ్చ అంత మత పిచ్చ ఉంటే ఆ మత దేశాలుగా పోయి సావండి. ఎందుకు ఈ దేశంలో నాశనం చేయడం? ఈ దేశం తిండి తింటూ మత పిచ్చతో ఇరాన్ కోసం అని చెప్పి భారత్‌ని ద్వేషించాలా? భారత్‌ని దూషించాలా? ఇక్కడెవడు మిమ్మల్ని ఏమి మతం పరంగా ప్రత్యేకించి వ్యతిరేకంగా చూడట్లేదే. ఎందుకు మరి ఆఫ్ఘనిస్తాన్‌లో సక్రమంగా ముస్లింలు బతకలేకపోతున్నారు? ఎందుకు పాకిస్తాన్‌లో షియా సున్నీలు కొట్టుకున్నారు? ఎందుకని చెప్పి ఇప్పుడు షియా దేశం వెళ్లి సున్నీ దేశం మీద దాడులు చేస్తుంది. సున్నీ దేశం వెళ్లి షియా దేశం మీద దాడులు చేస్తుంది. సూడాన్‌లో కొట్టుకు చస్తున్నోళ్ళు ఎవరు? అక్కడున్న ముస్లిం దేశాలు ఎవరినెవరు కొట్టుకు చస్తున్నారు? భారతదేశంలో ఉన్న ముస్లింలకి ఏమన్నా ప్రాబ్లమ్ ఉందా అట్లాగా? ఇట్లా రోజు చచ్చే చావు, బ్రతికే బ్రతుకు, చస్తామో లేదో, బ్రతుకుతామో లేదో తెలియనటువంటి కష్టం ఉందా? చదువుకుంటున్నారు, ఉద్యోగాలు చేసుకుంటున్నారు, ఉపాధి పొందుతున్నారు, దర్జాగా బ్రతుకుతున్నారు. మిగతా సమాజం అంతా పాజిటివ్‌గానే ఉంది. ప్రత్యేకించి మత పిచ్చతో దేశాన్ని ద్వేషిస్తూ, దేశాన్ని దూషిస్తూ ఇరాన్‌ని నెత్తినేసుకోవడం కోసం కూడా భారత్‌ని ద్వేషించాలా? మోడీ మీద పగబట్టాలా? ఏంటి ఈ దరిద్రం? ఎక్కడికి పోతున్నాం మనం?